ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కి చెల్లెలి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇష్యూ ఏదైనా పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ టూర్తో లింకు పెట్టి జగన్ కు అక్రమ సంబంధం అంటకట్టేశారు. ఆమె ఆ స్థాయిలో విరుచుకుపడిన వైసీపీ అధ్యక్షుడిగా జగనే కాదు ఆ పార్టీ లీడర్లు కూడా కౌంటర్ ఇవ్వలేకపోతుండడం విశేషం. సందర్భం ఏదైనా, ఇష్యూ ఎలాంటిదైనా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తన సోదరుడు జగన్ పై నిప్పులు చెరగటంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. జగన్ ను కూటమి నేతల కంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి వెళ్లిన సందర్భంగా జగన్ మరోసారి ఆమెకు టార్గెట్ అయ్యారు. విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాత్రం నోరు మెదపటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరి ఎందుకు చెప్పలేకపోయారని షర్మిల ప్రశ్నించారు. అలాంటి మోదీ చుట్టూ తిరుగుతూ అధికార ప్రతిపక్షాలు ఆయన జపం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన మోదీతో చంద్రబాబు సక్రమ సంబంధం పెట్టుకుంటే వైసీపీ అక్రమ సంబంధం పెట్టుకుందంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజు మన హక్కు, ఒక్క మాటైనా మాట్లాడారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు, ఒక్క మాటైనా మాట్లాడారా? మన బిడ్డలకు ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి, మన బిడ్డలకు 1 లక్ష కూడా ఇవ్వలేదు, ఒక్క మాటైనా మాట్లాడారా? విశాఖ స్టీలును కాపాడుతాము, విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యము అని ఒక్క మాటైనా, ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా? అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈరోజు టీడీపీ జనసేన వాళ్ళు. వైసీపీ ఏం తక్కువ తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు, ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చిపోలేదు. మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయ్యుండి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోదీ మాట్లాడకపోయినా మౌనంగా ఉండటంపై అటు ఏపీ కూటమి ప్రభుత్వాన్ని జగన్ ను ప్రశ్నించారు. ఏపీలో పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కష్టాలు షురు అయ్యాయి. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గాని, ఆ పార్టీ నాయకులు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఎన్ని విమర్శలు చేసినా జగన్ పెద్దగా సీన్ లోకొచ్చేవారు కాదు. మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ కౌంటర్లిప్పించేవారు. కానీ షర్మిల ఎంట్రీతో సీన్ మారింది. ఫ్రేమ్ లోకి చెల్లి వచ్చి కూర్చోవటంతో జగనే స్వయంగా మాట్లాడాల్సొచ్చేది. అంతలా అన్నకి సినిమా చూపించారామే. వైఎస్ వివేక హత్యను ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రచారాస్త్రంగా మార్చుకుని వైసీపీని ముప్పు తిప్పలు పెట్టారు. జే బ్రాండ్ మద్యం, ఇసుక తవ్వకాలు, ఇలా ఏ ఇష్యూని వదలకుండా జగన్ కు చుక్కలు చూపించారు. వైసీపీ ఓటమి తరువాత కూడా పీసీసీ చీఫ్ ఆ పార్టీని వదిలిపెట్టడం లేదు. జగన్ అసలు వైఎస్ఆర్ వారసుడే కాదని తేల్చి చెప్పిన ఆమె తరువాత కాదంబరి విషయంలోనూ జగన్ పై నిప్పులు చెరిగారు. వైఎస్ నిజమైన వారసురాల్ని తానే అంటున్న షర్మిల ఆ ఇమేజ్ సొంతం చేసుకోవటానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నారు. అన్న జగన్ ని పర్సనల్ గా తీసుకుని టార్గెట్ చేస్తూ ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి 11 సీట్లకు పరిమితమైన వైసీపీని పీసీసీ ప్రెసిడెంట్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్ ను దూరం చేయటానికి ఆమె ప్రయత్నిస్తూ జగన్ కు లిటరల్ గా చుక్కలు చూపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.